బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ ఓట్లు బీఆర్ఎస్ కు పడతాయన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలపై గాంధీభవన్లో మంత్రి జూపల్లితో కలిసి మీట్ ద ప్రెస్ నిర్వహించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులకే మిత్తీలు కడుతున్నామన్నారు జూపల్లి. రానున్న 3 ఏళ్లలో హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు జూపల్లి. జరగనున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలవబోతా ఉంది. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. తనను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించడానికి ఉపయోగపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి గురుదక్షిణ కింద ఈ ఉప ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థిని బలిస్తా ఉన్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 80,000 సాధించిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 18,000 ఎట్లయితుంది? 25,000 సంపాదించినటువంటి బీజేపీ పార్టీ 64,000 ఎట్లా పెరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇది కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్. అందుకే ఇప్పుడు నేను ఎందుకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, లోక్సభ నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు మీరు, ఈ జూబ్లీహిల్స్ అందులో అంతర్భాగము. మీరు ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ చేస్తున్న తీరు, మీరు ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించిన అంశం మీద భారతీయ జనతా పార్టీ వైఖరి అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాత చూస్తే మీ పార్టీలో ఉన్నటువంటి రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితులను అంచనా వేసుకుంటే స్పష్టంగా 2023 శాసనసభ ఎన్నికల్లో మీకు సాధించిన ఓట్ల కంటే ఇవాళ కేంద్రంలో అధికారం నుండి 12 సంవత్సరాల నుంచి మీరు తెలంగాణకి ఏం తెలియని విషయం తెలిసి ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఇవాళ 2024లో మీ గెలుపుకు సహకరించినాడు కాబట్టి ఇవాళ మీరు ఆ శాసన సీట్లల్లో వాళ్ళకు టీఆర్ఎస్కు లోపాయకారిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనే మాట మాట్లాడుతాను. కేటీఆర్ గారు తానా అంటే కిషన్ రెడ్డి తందానా అంటాడు, కిషన్ రెడ్డి తానా అంటే కేటీఆర్ తందానా అంటాడు. ఇద్దరి మూస పోసినట్టే ఇద్దరు ఒకరికొకరు కూడా పలుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలి. జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం, మంచి మెజార్టీతో గెలవబోతూ ఉన్నాం. ఇది తెలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ ఇతర నాయకులు కావచ్చు, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను నాయకుల ప్రతి దిగజార్చాలని ఒక ప్రయత్నంలో భాగంగా బట్టగాల్సి వేసినట్టుగా ఆరోపణ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు పరిపాలించిన 10 సంవత్సరాల పాలన పుణ్యమాని 75,000 కోట్ల రూపాయల వడ్డీ కడతా ఉన్నాం సంవత్సరానికి. మా బాకీ కార్డు మీ పోని కేటీఆర్ లెక్క ప్రకారం పోతే మా బాకీ కార్డు 2 సంవత్సరాలదే కదా. మాకు ఇంకా 3 సంవత్సరాలు ఉంది, మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తారు, మళ్ళీ 5 ఏళ్ళు ఉంది, అంటే ఇంకా 8 సంవత్సరాల పాటు ఉంది. అయినా మీరు మా బాకీ కార్డు 2 సంవత్సరాలు చూపిస్తున్నారు. మీ బాకీ కార్డు ఎప్పటిది? మీది 10 సంవత్సరాల బాకీ కార్డు. 10 సంవత్సరాల కింద ఆనాడు దళితులకు 3 ఎకరాల భూమి కొనిస్తున్నారు, నిరుద్యోగ యువకులకు నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పేదలు కట్టిస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడో 4-5 చోట్ల తప్ప, అది కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం, హరీష్ నియోజకవర్గం, కేటీఆర్ నియోజకవర్గం, వాళ్ళకు కాంట్రాక్టర్లు 1,000 కోట్ల కాంట్రాక్ట్ వాళ్ళ ద్వారా మీరు కట్టించుకోరు తప్ప ఎక్కడ కూడా ఈ డబుల్ బెడ్రూమ్లు కాలే. మరి 8 లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రం మీకు అప్పు చెప్పిన తర్వాత, మిగులు బడ్జెట్ చెప్పిన తర్వాత 10 సంవత్సరాలు మీరు చేయలే కదా. మరి మీ బాకీ కార్డు ఎన్ని సంవత్సరాలది?